లక్ష్మి సత్యమును అనుసరిస్తుంది అని అన్నారు. కీర్తి అనేది మనం చేసినటువంటి త్యాగములను బట్టి మనం కీర్తిని పొందగలుగుతాం. చూడండి, ఎంతో సంపన్నులు ఉండవచ్చు, కానీ ఆ సంపద కలిగిన వాళ్ళందరూ కూడా కీర్తిని పొందగలుగుతున్నారా? లేదు కదా. తమ సంపద ఇతరుల కోసం ఎవరైతే త్యాగం దానం చేయగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే కీర్తిని పొందగలుగుతున్నారు. కావున కీర్తిని పొందాలి అంటే ఇతరులకు సహాయం చెయ్యాలి. ఆ త్యాగబుద్ధి కలిగిన వాడే కీర్తిని పొందగలుగుతాను. మరి నేర్చుకున్నటువంటి విద్య అభ్యాసం చేసినప్పుడే దానికి మెరుగులు దిద్దినట్టు అవుతుంది, ఆ విద్య స్థిరపడుతుంది. అంతేకాని అభ్యాసం లేకుండా కేవలం విద్యను చదివి వదిలిపెట్టేస్తే అది అవసరానికి అక్కరకు అది గుర్తురాదనమాట. ఏ విద్య అయినా సరే అభ్యాసాన్ని బట్టే అది స్థిరంగా ఉంటుంది. మన కర్మని అనుసరించి మన బుద్ధి పనిచేస్తుంది తప్ప దాన్ని ఎవరూ మార్చలేదు.